నాయనో దీని లోపలికి వెళ్ళొచ్చామా మా ఫ్రీ ఎంట్రీయే. పాపల పైన ఏమీ ఉండదు, రష్యన్ గర్ల్ డాన్స్ చేస్తూ ఉంటది. ప్రపంచంలో ఉన్న అందాలన్నీ ఈ పటాయ వాకింగ్ స్ట్రీట్ లోనే ఉన్నాయి మాయా. థాయిలాండ్ వచ్చి థాయి మసాజ్ చేయించుకోకపోతే ఎలా మావా? దీని తర్వాత థాయి శాండ్విచ్ మసాజ్ మావా. చెప్పండి, తీసుకురమ్మంటారు, దాని తలకాయ తీసుకొని వచ్చేస్తా. అసలు సినిమా మామూలుగా ఉండదు. ఇక్కడి నుంచి అరుపులే అరుపులు. ముందుగానే చెప్తున్న అమ్మాయిలు ఎవరుంటే స్కిప్ చేసేయండి వీడియో. ఇదంతా బాబుల కోసం మాత్రమే. వీడియోలో బోల్డ్ పత్యాపారాలు ఉంటాయి. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ లాగానే ప్రస్తుతానికి అయితే పటాయాలో అయితే ఉన్నాను. థాయిలాండ్లోని పటాయాలో ఉన్నాను. ఇంకా ఇప్పుడు నైట్ ఇంకా తెలిసిందేగా పటాయా అంటేనే మామూలుగా ఉండదు. వాకింగ్ స్ట్రీట్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సూపర్ ఉంటుంది. అసలు తీస్తే ఊరుకోరు, వీడియో తీసుకుంటూ పోతే అసలు గోల గోల చేస్తారు. మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. అసలు ఒక ప్రపంచంలోనే ఒక టాప్ స్ట్రీట్ అంటే ఇది ఒకటి ఉంటుంది, పటాయాలో వాకింగ్ స్ట్రీట్. మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ముందే చెప్తాను, అమ్మాయిలు ఉంటే ఎక్కడే స్కిప్ చేసేయండి, మళ్ళీ తిట్టుకోవద్దు నన్ను. ముందే చెప్పేస్తున్నా. ఇక్కడ టీలు కావిలు కావాలంటే 7-Elevenలోకి వెళ్ళిపోతే కొంచెం దొరుకుతాయి మంచిగా. ఇది 30 థాయిబాట్ తీసుకున్నారు అంటే మన కరెన్సీలో 80 రూపాయలు సంథింగ్ ఎంత ఉంటుంది కాఫీ అది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం పటాయా వాక్ స్ట్రీట్ మీద వెళ్ళిపోదాం. అందచందాలన్నీ చూసేద్దాం. లెట్స్ గో. నేను పటాయాలో స్టే చేస్తున్న హోటల్ ఇది, అబూ నవాజ్ రెస్టారెంట్ హోటల్ కూడా. ఇక్కడ అన్ని మసాజులు ఉంటాయి, అన్నీ పక్కనే మొత్తం. ఇక్కడ మామూలుగా ఉంటుంది ఏరియా. రెస్టారెంట్ ఉంది, ఇక్కడ మసాజులు ఉంటాయి. జస్ట్ ఇదిగోండి, ఆ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ ఒక 200 to 300 మీటర్స్ అంతే వెళ్తే మనకి పటాయా వాకింగ్ స్ట్రీట్. చాలా చాలా దగ్గర ఇది హోటలు. ఇక్కడ మసాజ్ కూడా ఉంది, మసాజ్ పార్లర్ కూడా. ఇది థాయి మసాజ్ అయితే 200 బాట్, ఫుట్ మసాజ్ 200 బాట్. బాగా చేస్తారు. ఫస్ట్ అయితే ఫుట్ మసాజ్ చేయించుకుంటున్నా. ఫేస్ తీయొద్దు అన్నారు వీడియో. ఎంతమందిని అడిగినా చాలామంది ఒప్పుకోవట్లే, ఎందుకో కానీ. చేసేదేముందలే, నా కాళ్ళు నేను తీసుకుంటా అమ్మ, కొంచెం బిట్లు అంటే ఓకే తీసుకోమన్నారు. అది మా ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కదా అంతా. మీరు మసాజ్ చేయించుకున్న తర్వాత బొమ్ చకలకలు కావాలంటే కావాలా అని కూడా అడుగుతారు. అలాగుంటాయి 90% మసాజ్ సెంటర్లో ఈ కామన్ ఇక్కడ. దాన్ని బట్టి రేట్లు మాట్లాడుకోవడమే. మ్యాక్సిమం స్టార్టింగ్ 1000 థాయిబాట్ ఉంటుంది. కానీ ఫుట్ మసాజ్ మాత్రం అరగిచ్చేసారు మా అమ్మాయి. అమ్మాయి బాగా చేసింది. చెప్పాలంటే ఈమె లేడీ బాయ్. వీళ్ళ దగ్గర కొంచెం పవర్ స్ట్రాంగ్గా ఉంటారు, బాగా చేస్తారు. అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరు నచ్చితే వాళ్ళతో చేయించుకోవడమే మామ. థాయి మసాజ్కి అయితే అసలు వీడియో ఒప్పుకోలే. ఏదైనా మసాజ్ బాగుంది మామ. మెయిన్ ఇక్కడ ఫ్రూట్స్ చాలా ఫేమస్. ఫ్రూట్స్ అవి చాలా బాగుంటాయి కూడా, ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇదిగో దీని మీద రాశారు చూడండి, 220 బాజు, ఇదే 100 బాజు, ఇదేమో 90 బాజు, అలాగ రాశారు. ఓ దానిమ్మ గింజలు, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. కానీ ఏ రకంగా చూసుకున్నా కొంచెం కాస్ట్లు ఎక్కువే అబ్బా. మన భాషలో మన కరెన్సీలో చెప్పాలంటే ఇది 60 అంటే దగ్గర 150+. ఇక్కడ లోకల్గా కాస్ట్లలో ఉంటాయి చూసారా. హైదరాబాద్ నవాబ్స్ అని ఉంది మెను. ఇడ్లీ 3 ఇడ్లీ 160 బాట్, వడ 2 180, ఆనియన్ దోశ అయితే 180 బాట్. అంటే చూడండి, లెక్కేసుకోండి, మామూలుగా ఉండవు. టీ మసాలా టీ 30 బాట్ అంటే ఆల్మోస్ట్ 80 రూపాయలు చేంజ్. అది ప్రైజెస్ అలాగ ఉంటాయి. ఇలాంటి కరెన్సీ ఎక్స్చేంజ్లు ఎక్కడికెక్కడ ఉంటాయి. మన 1000 రూపాయలు ఇచ్చాను, మన 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు 354 రూపాయలు థాయిబాట్ ఇచ్చారు. అది అంటే దగ్గర 2.8 రూపీస్ అలా ఇచ్చినట్టే. ఇదిగో చాలా ఉంటాయి ఎక్కడికక్కడ, మీరు మార్చుకోవచ్చు. ఒక్కొక్కరి దగ్గర పెద్ద వేరియేషన్ రాదు, కానీ కొంచెం వేరియేషన్ రావచ్చు. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఎలా లెక్క వేయాలంటే మన వీళ్ళ 1 రూపాయి మనది 2.8 రూపీస్ అలా లెక్కేసుకోవాలి. అంటే వీళ్ళ 100 రూపాయలు, మన డబ్బుల్లో 280 రూపాయలు అలా ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా తక్కువ ఇస్తారు. ఎక్కువైతే పెద్దగా ఏమేవారు, మ్యాక్సిమం అదే రేట్ ఇస్తారు. దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి అమౌంట్. డాలర్స్ తెచ్చారంటే మంచి ప్రైస్ వస్తుంది. అది ఇండియా రెస్టారెంట్లని ఎక్కడికక్కడ బోల్డ్ ఉన్నాయి. నిజంగా దుబ్బేస్తున్నారు తెలుసా డబ్బులు. ఒక బిర్యానీ కావాలంటే 600 పెట్టి కొనాల్సింది, 500-600 మినిమం. ఏది మన మామూలు దమ్ బిర్యానీ దారుణమైన రేట్లు అలా అమ్ముతున్నారు. మీరు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తేనే తక్కువ బడ్జెట్లో అయిపోద్ది ఏదైనా సరే. ఇవి చూడండి, చికెన్ కబాబ్ రోల్స్
120 బాత్, 160 బాత్ అలాగ ఉన్నాయి. అవి ప్రైజులు ఇలాగ ఉంటాయి. రోడ్లు మొత్తం మసాజులు. అమ్మాయిలే కాదు, మీరు అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల చేతులతో చేయించుకోవాలనుకుంటారు కదా మసాజులు, వాళ్ళ కోసం అబ్బాయిలు కూడా ఉంటారు. ఇక్కడ అబ్బాయిలు కూడా దొరుకుతారు మామ. చెప్పాలంటే అలా 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 అన్ని రంగాలుగా దొరుకుతారు. అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు దొరుకుతారు. మామూలుగా ఉండదు. నో రాక్ స్టార్. రోడ్ల మీద పబ్బులు ఫ్రీ, లోపలికి వచ్చే అంటున్నాడు. ఇప్పుడు మీరు చూసేదంతా బాయ్స్ టౌన్. పాపలే కాదు, బాయ్స్ కూడా ఉంటారు. అంటే మరి అబ్బాయిలు ఎంజాయ్ చేయాలంటే అమ్మాయిలు ఎంజాయ్ చేయకూడదా? ఇక్కడికి వస్తే లేడీ బాయ్స్ చాలా మంది ఉంటారు. వెళ్ళొచ్చు, తిరగొచ్చు, వాళ్ళతో బాగుంటుంది. వెళ్దామా? చూసారు ఇక్కడ బాయ్స్, గే గర్ల్ బోల్డ్ మంది ఉంటారు. ఎంజాయ్ చేయాలంటే చెయ్యొచ్చు. ఇక్కడ అమ్మాయిల కోసం ఇదంతా మెయిన్. లేదే లేడీ బాయ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఇక్కడ మొత్తం లేడీ బాయ్స్ ఉన్నారు. కావాలంటే వెళ్ళొచ్చు, మామూలుగా ఉండదు. లోపల సినిమా చూపిస్తారు మీకు, వెళ్ళండి. మంచిగా అంటున్నాడు. నేను రాను. ఈ బీచ్ సందు బందుల్లోనే ఇటువైపు వస్తే ఇలాంటి బోళ్ళు ఉంటాయి. బాయ్స్ ఉంటాయి, లేడీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ అంతా ఓపెనే కాబట్టి ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇవి కూడా అమ్ముతారు, చూసుకోవడం అంతే. పక్కన చెప్పులు గిప్పులు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఉండదు. ఇంకా మొత్తం చూడండి, అదిరిపోతుంది. అసలు మాటలే ఉండవు, చూసుకోవడాలే మీరు. ఓ ఎప్పుడో కాలేజ్ టైంలో ప్లాన్ చేసుకున్నాము ఈ థాయిలాండ్ పటాయ సిటీకి రావాలని చెప్పి. ఎప్పుడు బ్యాంకాక్ అని చెప్పి ఎప్పుడు ఈ సాంగ్ వచ్చినా సేవ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు జాబులు చేస్తా సార్, ఇప్పటికి ఇక్కడ రాలేదు. ఒక జప్పాగాడు ఉంటాడు, ఎప్పుడైనా సరే వెళ్దామరా అంటే హ్యాండ్ ఇచ్చేవాడు. ఆడికి వీడియో షేర్ మామూలుగా ఉండదు ఆడికి. మీరు ఈ వ్యాన్లో ఎక్కడెక్కినా సరే ఇక్కడ దింపేస్తారు కదా, వరకు తీసుకొచ్చి వాకింగ్ స్ట్రీట్ దగ్గర. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా కరెక్ట్గా కొడితేనే పాపల కింద పడతారు. ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఈ వాకింగ్ స్ట్రీట్ మొత్తం నైట్ లైఫ్ చూసారు ఎలా ఉందో. అసలు నైట్ అంతా మంచి హల్చల్, సూపర్ ఉంటది. మ్యాజిక్ చేస్తున్నాడు ఇక్కడ కూర్చొని. బాబాయ్ రా వద్దురా. సూపర్ సూపర్ ఐరన్ గర్ల్స్ అంట, స్పైస్ గర్ల్స్ అంట లోపల. ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మొత్తం ఇక్కడే ఉంటుంది మామ. అసలు థాయిలాండ్ లైఫ్లో ఒక్కసారి వెళ్ళాలి, వెళ్ళి ఎండాలు చూడాలి మామ మీరు కూడా. ఈ జన్నత్ పబ్లోకి అయితే వెళ్ళొచ్చాను. లోపల వైబ్ అదిరిపోయింది అంతే.
ఈ జల్వా క్లబ్ కూడా ఇండియన్ సాంగ్స్ ఎక్కువ లోపల. హడావిడి మామూలుగా లేదు, ఫ్రీ ఎంట్రీనే, వెళ్ళి రావచ్చు చూడాలనుకుంటే. నెక్స్ట్ ఈ బోస్ క్లబ్ ఒకటి. చాలా పబ్బులు ఉంటాయి, చాలా పబ్బులు అన్ని ఫ్రీ ఎంట్రీలే, వెళ్ళి చూసి రావచ్చు. సరదాగా వెళ్ళి చూసి వచ్చేయండి, అన్ని పబ్బులు కవర్ అయిపోతాయి, మనం పే చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు తాగాలనుకుంటే ఎక్కడ బయటికి వెళ్దాగానే, ఇక్కడ బొక్క అన్ని. నాయనో దీని లోపలికి వెళ్ళొచ్చామా, మా ఫ్రీ ఎంట్రీయే. పాపల పైన ఏమీ ఉండదు, రష్యన్ గర్ల్ డ్యాన్స్ చేస్తూ ఉంటది, చూసుకొని కళ్ళకి ఆనందం చూసుకొని వచ్చేయడమే, మామూలుగా లేదు. మరి దీని లోపలికి వెళ్ళాను, ఏం లేదు, మామూలు అమ్మాయిలు ఇండియన్స్ లాగా ఉన్నట్టున్నారు, లేదా లోకల్ తాయి అమ్మాయిలు డ్యాన్స్లు వేస్తున్నారు, వెళ్ళి చూసి వచ్చేయడమే. అన్ని పబ్బులన్నీ అలా తిరిగేసి వచ్చేయడమే, మనం మొత్తం పబ్బులన్నీ కవర్ అయిపోతాయి. ఇది కూడా వెళ్ళొచ్చు కావాలంటే, చాలా పబ్బులు ఫ్రీ ఎంట్రీయే. రష్యన్ పబ్బులు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, వెళ్ళొచ్చేయండి. వీటితో ఫోటోలు దిగాలంటే ఇక్కడ దిగొచ్చు. 100 బాత్ అంట, 100 బాట్. గ్రద్దలు, గొడ్ల గోపులు, చిన్న గుడ్ల గోపులు, పెద్ద గుడ్ల గోపులు రెండూ ఉన్నాయి. చెప్పండి, తీసుకురమ్మంటారు, దాని తలకాయ తీసుకొని వచ్చేస్తా. క్రొకోడైల్ మీట్, ఎమ్మి 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 మీట్. కోస్తున్నాడు బాబాయ్, ముక్కలు అలా కోసేస్తున్నాడు, తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు, వీళ్ళు కాల్ చేస్తున్నారు. థాయిలాండ్ లో కూడా జాతకాలు చెప్తారు మామ, చెప్పించుకుందాం అనుకున్నా కానీ ఆ థాయి భాష నాకు అర్థం కాదు, అందుకే చెప్పించుకోవాలా. ఏదో రాసాడు 59 బాటు, 199 బాటు, 99 బాటు అని. ఇదిగో ఇక్కడ అయితే ఉన్నాయి అయ్యి, దీంతో చెప్తారంట. నైస్. వీళ్ళకి మామిడికాయలు ఎక్కడ దొరుకుతారా బాబు, అన్ని సీజన్లో. అది స్టిక్కీ రైస్ అలా ఉంటుంది, ఆ రైస్ వేసి మ్యాంగోస్ ముక్కలు కోసిస్తారు, సూపర్ టేస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. 100 బాట్ అయితే మంచి ఒక మన కరెన్సీలో 280 రూపాయలు అలాగ పడినట్టే, కానీ సూపర్ టేస్ట్. తప్పకుండా మీరు థాయిలాండ్ వచ్చారంటే ఇది మిస్ చేసుకొని తినకుండా వెళ్ళొద్దు. మామ పురుగులు ఉన్నాయి మామ, పురుగులు తింటారు ఇక్కడ, ఈ పురుగులు అమ్ముతున్నారు, బొద్దింకలు. ఇదిగో మనకు సముద్రం, మనకు చెరువుల్లో కాలువల్లో దొరికే పురుగులు గిరుగులు అన్నీ ఉన్నాయి మామ, ఏది కావాలంటే తీసుకొని తినండి. ఇది అసలైన ఇగో పురుగులు. టైం ఇప్పుడు ఎంత అయిందో అనుకున్నారు, ఎగ్జాక్ట్గా 2:15 అంటే అర్ధరాత్రి 2ంటికి కూడా. అసలు ఎలా ఉందంటే మంచి హల్చల్ చూడండి, పాపలు బయట ఎవరికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు, హడావిడి అన్నీ ఓపెన్ 24 అవర్స్. నిజం చెప్పాలంటే ఇక్కడ పగలంతా ఖాళీ, ఓన్లీ నైట్ టైం మాత్రమే ఫుల్ క్రౌడు, జనాలు తిరగడాలు అన్నీ నైట్ టైమే, పగలంతా ఏమీ లేదు. పాపలు బుక్ చేసుకుంటే చాలు, ఇలాగా బైకుల మీద హోటల్ అడ్రస్ పెడితే వెళ్ళిపోతారు అంతే, ఇంకా మామూలుగా ఉండదు. అమ్మో అసలు ఏదైనా నిజం చెప్పాలంటే మామ థాయిలాండ్లో డబ్బులు ఉంటేనే పని, లేదంటే మూసుకొని వచ్చామా చూసామా వెళ్ళిపోమా అంతే, అంతమించే ఉండదు. కార్ భలే ఉంది. 7-Eleven వేరే దేశాల్లో పెట్టిందే పేరు, ఏదైనా సరే బయట మీద బెటర్ ప్రైస్ ఉంటాయి వచ్చి తీసుకుంటే. ఇదిగో మీకు మెయిన్ ఫుడ్ సంబంధించింది ఇక్కడ, మీకు చీజీ శాండ్విచ్లు కానీ బర్గర్లు కానీ, బర్గర్స్ 30 బాట్ 40 బాట్ 50 బాట్ అలా ఉంటాయి. చక్కగా ఫుడ్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మీకు ఫుడ్ కావాలంటే రకరకాల ఫుడ్లు ఉంటాయి, వైట్ రైస్ అన్నీ కలిపి ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు. చక్కగా మంచిగా పని అయిపోద్ది. బయట చాలా కాస్ట్ ఉంటాయి, ఇక్కడ బెటర్గా ఉంటుంది రేట్లు అయితే. డ్రింక్స్ కానీ ఏదైనా సరే. లైఫ్లో ఒక్కసారైనా మామ నిజంగా సోఫీ మసాజ్ కానీ నూరు మసాజులు ఉంటాయి, అవి తప్పకుండా చేయించుకోవాలి.
అసలు మీరు గట్టిగా థాయిలాండ్లో వేటలాడేస్తాము, మాకు డబ్బులతో పని లేదు అనుకున్న వాళ్ళకి ఇదిగోండి గ్రాండ్ హనీ 3 ఇది ఒకటి బెస్ట్ లొకేషను. చక్కగా వెళ్ళొచ్చు లోపలికి. బోల్డ్ మంది లైన్గా ఉంటారు, ప్రైజెస్ ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని రూమ్లో తీసుకెళ్ళి మసాజులు అవి వేయించుకోవచ్చు. మామూలుగా ఉండదు అసలు.